వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన సబ్స్క్రైబర్ పూజా గారు అడిగినటువంటి తోటకూర లివర్ ఫ్రై అండి. తను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చేయమని. సో ఈరోజు అయితే ఈ రెసిపీని మీకు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోను పూర్తిగా చూసి ఒకసారి ట్రై చేయండి. ఈ తోటకూర లివర్ ఫ్రై కోసం నేను ఇక్కడ తోటకూరని 5 కట్టలు తీసుకున్నాను. చిన్న సైజులో ఉన్నవి 5 కట్టలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తోటకూరని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోండి. కాడలు మొత్తం వేసుకోవచ్చు. కాడలతో సహా కట్ చేసుకొని ఇలా ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. తోటకూర మొత్తాన్ని నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకొని ప్లేట్లో వేసుకొని దీన్ని నీట్గా కడగాలండి. ఒక 3-4 సార్లు అన్నా నీట్గా కడిగిన తర్వాత ఈ తోటకూర మొత్తాన్ని వేడి నీళ్ళల్లో వేసుకొని 1 లేదా 2 నిమిషాలు ఉంచి తీసేస్తే సరిపోతుంది. ఆల్రెడీ నేను నీళ్లు కాచి పెట్టుకున్నాను. ఇలా కాచిన నీళ్ళల్లో వేసి 1-2 నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఇలా నీళ్ళల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా ఆరిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం మనం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న ఈ తోటకూర మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక 3 పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటిలన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ తోటకూర పేస్ట్ని ఏదైనా బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకొని దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ పిండి అనేది మరీ గట్టిగాను ఉండకూడదు, అలానే మరీ పల్చగాను అంటే కొద్దిగా లూజ్గాను ఉండకూడదండి. మీడియంగా ఉండేటట్లు కలుపుకోవాలన్నమాట. అప్పుడే బాగా వస్తుంది, మీకు బాగా ఉడుకుతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు శనగపిండి సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా మీ ఇంట్లో ఉన్న గిన్నెలు కానీ లేదా ఇలా బేకింగ్ ట్రేని కానీ తీసుకొని కొద్దిగా అడుగున ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని లైట్గా ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనం ఇడ్లీకి ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగా ఆవిరి మీద ఉడికించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొద్దిగా నీళ్ళు ఏదైనా గిన్నెలో పోసి ఏదైనా స్టాండ్ పెట్టేసి ఈ విధంగా ఆవిరి మీద ఉడికించుకోండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఏదైనా చాకు టూత్పిక్ కానీ పెట్టి ఇలా గుచ్చారనుకోండి, అంటుకోకుండా వచ్చింది అంటే బాగా ఉడికిందని. ఇలా ఉడికిన తర్వాత వెంటనే గిన్నెలో నుంచి తీసి బయట పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి, చల్లారుతుంది. చల్లారిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కల షేప్ అనేది మీ ఇష్టం అండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మనం చికెన్ లివర్ కానీ మటన్ లివర్ కానీ తెచ్చుకున్నప్పుడు రకరకాల షేపుల్లో కట్ చేసి ఇస్తారు కదా, సేమ్ అదే విధంగా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ సైజు ముక్కలు వచ్చేటట్లు కట్ చేసుకోండి. అన్ని ముక్కల్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ లివర్ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఫస్ట్ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ ముక్కలు వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే బాగా వేగుతాయి అన్నమాట. లైట్గా పైన క్రిస్పీగా వచ్చేంత వరకు వేగితే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు వేయించేస్తే గట్టిగా అయిపోతుంది ముక్క అనేది. అందుకని మనకి లైట్ క్రిస్పీగా వేగాలన్నమాట. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు వేగాయండి. నేను ఆయిల్లో నుంచి తీసేస్తున్నాను. మనకి పైన అనేది లైట్గా క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మధ్యలో మీరు ఒక ముక్కను పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. కొద్దిగా క్రిస్పీగా వేగాయి అన్న తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక బాండిల్లో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించండి. ఇప్పుడు జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. అప్పుడే బాగుంటుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. జస్ట్ ఈ పొడులన్నీ కలిసిపోతే సరిపోతుందండి. ఆ వేడికి మళ్ళీ మాడిపోయాయి అంటే ఆ పొడులు టేస్ట్ మారిపోతుంది.
ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత వెంటనే మీడియం సైజు 2 టమాటాలని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వేసుకోండి. ఈ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది, అలా వచ్చేంత వరకు వేయించుకోండి. అప్పుడే బాగుంటుంది. టమాటా పేస్ట్ బాగా వేగి ఇలా వేయించుకునేటప్పుడు మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆల్రెడీ మనం లివర్ ముక్కల్లో సాల్ట్ వేసాము, చూసుకొని వేసుకోండి, సాల్ట్ ఎక్కువ పట్టదు. ఇప్పుడు చూడండి టమాటా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఈ విధంగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ లివర్ ముక్కలను కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోండి. నేను కాస్త డ్రైగా చేసుకుంటున్నాను ఈ వేపుడు అనేది. మీకు కొద్దిగా ముద్దగా కావాలి అనుకుంటే టమాటా పేస్ట్లో కొంచెం నీళ్లు పోసి కొద్దిగా గ్రేవీ లాగా తెచ్చుకొని తర్వాత లివర్ ముక్కలు వేసుకొని వేయించుకోవచ్చండి. నేను కాస్త డ్రైగా ఉండాలని ఈ విధంగా వేయిస్తున్నాను. కొంతమంది ముద్దగా తినడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళు అలా చేసుకోండి. ఇప్పుడు చూడండి ఒక 2 నిమిషాలకి ఈ విధంగా బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, వెజ్ లివర్ ఫ్రై రెడీ. మన సబ్స్క్రైబర్స్ పూజా గారు అడిగినటువంటి ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బాగుంది టేస్ట్. ఆకుకూరలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మటుకు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.